ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాప్టర్ 8 దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్ చూస్తున్నాం. అందులో గణన చిహ్నాలు చెట్ల సంఖ్య అని ఇచ్చారు. మనం ఇది వరకే గణన చిహ్నాల గురించి చూసాం కదా. ఎన్ని అంకెలు ఉంటే అన్ని గణన చిహ్నాలు గీస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ దత్తాంశం ఇచ్చారు కదా. ఈ సేకరించిన దత్తాంశాన్ని అవర్గీకృత దత్తాంశం అని అంటాం. దిస్ ఈజ్ అన్కేటగిరైజ్డ్ డేటా ఆర్ అన్క్లాసిఫైడ్ డేటా. ఇక్కడ చూస్తే 40 మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరు ఏ రంగుని ఇష్టపడ్డారో ఈ విధంగా రాశారు. మరి వర్గీకృత దత్తాంశం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా వర్గీకరించిన దత్తాంశం చూసారా. ఎరుపు రంగు ఇష్టపడిన విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 6 విద్యార్థులు. మరి ఆకుపచ్చ 8 మంది. దీన్నే మనం క్లాసిఫైడ్ డేటా అని అంటాం. ఓకే, నెక్స్ట్ గణన చిహ్నాలు టాలీ మార్క్స్ అండ్ నంబర్స్ రాయండి అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రయత్నించండి అని ఇచ్చారు. ఇక్కడ బాలు తన కిడ్డీ బ్యాంక్లో ₹1, ₹2 మరియు ₹5 నాణ్యాలు దాచుకున్నాడు. ఇప్పుడు నిండిపోయిన కిడ్డీ బ్యాంక్ను అతడు ఏ నాణ్యాలు ఎన్నెన్ని ఉన్నాయో లెక్కించాలని అనుకున్నాడు. ఏ సులభ పద్ధతి ద్వారా లెక్కించి ఉంటాడు అని ఇచ్చారు. అందులో క్లాసిఫై చేయడం ద్వారా, అంటే ఒక్కొక్క రూపాయి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ₹2 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ విధంగా లెక్కిస్తే ఈజీగా లెక్కించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పటచిత్రం పిక్టోగ్రాఫ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయో అంత నంబర్ ఇచ్చారు. మనకి పిక్టోగ్రాఫ్లో స్కేల్ కూడా ఉంటుందని ఇదివరకే 5th క్లాస్లో చూసాం కదా. ఆ స్కేల్ అనేది ఎలా ఉంటుంది, ఈ విధంగా తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు స్కేల్ తీసుకోకపోయినా సరిపోతుంది. కానీ ఎక్కువ మంది విద్యార్థులని సూచించవలసి వచ్చినప్పుడు స్కేల్ తప్పనిసరి, ఎందుకంటే అంతమందిని పట్టికలో మెన్షన్ చేయలేం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ అదే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, సోమవారం, మంగళవారం ఈ విధంగా వివిధ వారాల్లో అమ్ముడైన ఐస్ క్రీమ్ బార్ల సంఖ్య ఇచ్చారు. ఇవి ఎక్కువ నంబర్స్లో ఉన్నాయి కాబట్టి ఒక్క ఐస్ క్రీమ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఐస్ క్రీమ్ బార్లతో సమానంగా తీసుకున్నారు. అదే స్కేల్ ఇక్కడ. ఓకే, సాధారణంగా స్కేల్ ఎలా తీసుకుంటారు, ఇక్కడ ఇచ్చిన రాశుల యొక్క గసాబానే స్కేల్గా తీసుకుంటారు. ఇక్కడ 0 ఉంది కాబట్టి అన్నింటిలో ఇవన్నీ కూడా 10తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి గసాబాగా 10 తీసుకొని కూడా ఇక్కడ ఒక చిత్రానికి ఐస్ క్రీమ్ బార్స్ 10 ఐస్ క్రీమ్ బార్స్ తీసుకుని చేయవచ్చు. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయంటే టోటల్ 50 అమ్మాడు సోమవారం రోజు అని అర్థం. ఓకే, ఉన్నవ గ్రామంలో ఒక వీధిలో 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. వాటికి గణన చిహ్నాలు సూచించండి అని ఇచ్చారు. ఇవి ఈజీనే కదా. నెక్స్ట్ తరగతి విద్యార్థులచే తీసుకోబడిన ప్లేట్ల సంఖ్య అని ఇక్కడ ఇచ్చారు. ఎవరు ఎన్నెన్ని ప్లేట్లు తీసుకున్నారు అని. ఇవి పటచిత్రాలు. నెక్స్ట్ కమ్మి రేఖా చిత్రాలు చదవడం. ఇక్కడ ఎక్కువసార్లు ఎవరు ఏ రంగును వాడారు అని ఇచ్చారు. అది ఇక్కడ కమ్మి రేఖా చిత్రంలో ఇచ్చారు. ఇది వచ్చేసి అడ్డు కమ్మి రేఖా చిత్రం, ఇది నిలువు కమ్మి రేఖా చిత్రం. హారిజెంటల్ బార్ గ్రాఫ్స్ అండ్ వర్టికల్ బార్ గ్రాఫ్స్. ఇక్కడ ఎరుపు వచ్చేసి 3 ఇష్టపడ్డారు. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కో కొలతను కలిగి ఉంటాయి. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే రాశులను నిలువుగా, అంటే వై యాక్సిస్ పైన రాశులను ఎంచుకుంటే అది వర్టికల్ బార్ గ్రాఫ్, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ పైన ఎంచుకుంటే దాన్ని హారిజంటల్ బార్ గ్రాఫ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీనికి కూడా బార్ గ్రాఫ్స్ ఇచ్చారు. రాశులు ఎక్కువగా ఉన్నప్పుడు స్కేల్ తీసుకుంటాం. ఇక్కడ 3 ప్లాంట్స్కి ఒక బాక్స్. ఓకే, ఇక్కడ 8 బాక్సెస్ ఉన్నాయి కదా, 8 into 3 చేస్తే 24. ఒక్కొక్క బాక్స్ 3 బంతిపూలు, 3 బంతిపూలకి ఈక్వల్ కాబట్టి 8 into 3 చేస్తే 24. టోటల్ ఎన్ని బంతిపూలు? 24 బంతిపూలు. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి గులాబీలు. గులాబీలు ఇక్కడ చూడండి, 5 బాక్సెస్కి సమానంగా ఉంది కదా. 5 into 3 15 గులాబీలు. అవే ఇక్కడ బాక్సెస్లో ఇచ్చారు. ఓకే, ఈ విధంగా మనం స్కేల్ను ఉపయోగించి బార్ గ్రాఫ్స్ని చదవవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. కింది కమ్మి రేఖా చిత్రం కిషోర్ తన సమయాన్ని ఒక రోజులో ఒక్కొక్క పనికి ఎంత సమయానికి కేటాయిస్తాడో ఇచ్చారు. ఒక గంట ఈజ్ ఈక్వల్స్ టు ఒక పెట్టె అనేది స్కేలు. చదవడానికి 4 గంటలు, మరి ఇతరాలకి 3 గంటలు అని ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.1 అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, 4వ తరగతిలోని 30 మంది విద్యార్థుల పెంపుడు జంతువుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. వారి మొత్తం ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. 30 మందికి ఏ పెంపుడు జంతువులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. పిల్లి, వాటిని ఇది అవర్గీకృతంగా ఉంది, అన్క్లాసిఫైడ్. దాన్ని మనం క్లాసిఫై చేసి గణన చిహ్నాలు మరియు ఇక్కడ నంబర్స్లో వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పటచిత్రం పిక్టోగ్రాఫ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి,
ఒక గూడు అంటే ఇక్కడ విద్యార్థులు తమ ఇంటి వద్ద ఉన్న జీవుల నివాసాన్ని ఈ విధంగా గుర్తించారు పటాల రూపంలో. మరి ఒక గూడు ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇళ్ళు. సో ఒక గూడు ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇళ్ళు అని ఇచ్చారు, అంటే నివాసాలు, వాటి జీవుల యొక్క నివాసాలు అనమాట. సో ఇక్కడ ఒక చిత్రం ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇళ్ళు అయితే, సో ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 × 5 చేస్తే టోటల్ గూళ్ళ సంఖ్య ఎన్ని వస్తాయి, 20. ఓకే, ఇక్కడ 3 అంటే 3 × 5 చేస్తే 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 20, 15. ఈ విధంగా సాలెపురుగు గూళ్ళు ఎన్ని ఉన్నాయి, 15. ఓకే, చీమల గూళ్ళు ఎన్ని ఉన్నాయి, 20. ఈ విధంగా ప్రతిదానికి సంఖ్య వేస్తూ వెళితే టోటల్ గూళ్ళ సంఖ్య అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చారు. సో ఒక పెట్టె ఈజ్ ఈక్వల్స్ టు 10 పూలు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గులాబీకి 3 పెట్టెలు ఉన్నాయి. సో 3 పెట్టెలు అంటే 30 పూలు. ఓకే, 4 పెట్టెలు అంటే 40 పూలు. ఈ విధంగా గుర్తించాలి. చేయాల్సిందల్లా ఏంటంటే ఉన్న ఎన్ని పెట్టెలు ఉన్నాయో అన్ని పెట్టెలు ఇంటూ ఇచ్చిన స్కేల్. సో 9 × 10 అంటే 90 అనేవి ఏ పూలు, బంతి పూలు. ఓకే, సో ఈ విధంగా గుర్తించాలి. గణిత ప్రయోగశాల కృత్యం అని ఇచ్చారు. మీ తరగతి గదిలోని విద్యార్థులకు గణిత పరీక్షలో 50 మార్కులకు గాను ఎంతమందికి 40-50 మధ్యలో మార్కులు పొంది ఉన్నారో ఆ సమాచారం ఒక పట చిత్రంలో తయారు చేయండి అని. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చారు. ప్రాజెక్ట్ పనిలో ఇందులో ఒక్కొక్క విద్యార్థి ఒక పాచిక తీసుకొని 50 సార్లు వేసి మరి ఎంత సంఖ్య వచ్చిందో ఒక్కొక్కసారికి గణన చిహ్నాల ద్వారా చూయించండి అని ఇక్కడ పట్టిక ఇచ్చారు. నెక్స్ట్ సరదా కృత్యం అని, మీ ఇంటికి కానీ పాఠశాలకు కానీ దగ్గర భూమి మీద, నీటిలో, చెట్ల మీద నివసించే జంతువులను విభజిస్తూ పట్టిక తయారు చేయండి అని ఇచ్చారు. సో నెక్స్ట్ చాప్టర్ 9 భిన్నాలు, ఫ్రాక్షన్స్. సో మనం ఫ్రాక్షన్స్ గురించి 5th క్లాస్లో కూడా డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ సగభాగానికి రంగు వేశారు, ఏ దానికి వేయలేదు అని ఇచ్చారు. సో ఇక్కడ రెండింటికి మాత్రమే సగభాగానికి రంగు వేశారు, మిగిలిన వాటికి వేయలేదు. ఓకే, నెక్స్ట్ సగం మరియు పావు భాగాల గురించి పిల్లలకి అవగాహన కోసం ఈ విధంగా కొన్ని చిత్రాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇచ్చారు, మరి సగం ఎక్కడుందో వీటిలో కనుగొనమని ఇచ్చారు. సో ఒక సగం ఇచ్చారు, మిగతా సగం ఎక్కడుందో ఈ మూడింటిలో కనుగొనమని ఇచ్చారు. సో ఇందులో ఇక్కడ ఉంది. నెక్స్ట్ దీనికి సగం వచ్చేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ దీనికి సగం వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ దీనికి సగం వచ్చేసి ఇక్కడ ఉంది, దీనికి సగం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కింది చిత్రాలను పరిశీలించండి, సగం మరియు పావు భాగాలను గుర్తించండి అని ఇచ్చారు. సో ఫైండ్ ద హాఫ్ అండ్ క్వార్టర్ పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ చూస్తే 4 పార్ట్స్ ఉన్నాయి. సో వి టేక్ 4 parts in denominator and the shaded part 1 part we take in numerator. Okay, next here half part. Okay, నెక్స్ట్ సో ఇక్కడ ఇది పావు భాగమా లేదా సగభాగమా అని గుర్తించే ముందు అన్ని భాగాలు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి ఫ్రెండ్స్. సో హియర్ ఈ పార్ట్ సమానంగా ఉన్నప్పటికీ ఈ పార్ట్ సమానంగా లేదు, చూసారా. సో ఇవి వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, కానీ ఇది మాత్రం అలా లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా కనుగొనడం అని అంటే చూడండి ఫ్రెండ్స్. సో ఈ త్రిభుజాన్ని కూడా ఈ 2 త్రిభుజాల వలె మార్చాలి. అంటే దీన్ని ఈ విధంగా విభజిస్తే ఈ 2 త్రిభుజాల లాగా మారుతుంది కదా. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి, 4 పార్ట్స్ అవుతాయి కదా. సో 1 2 3 4 పార్ట్స్ అవుతాయి. సో ఇక్కడ షేడ్ చేసిన పార్ట్స్ 2 పార్ట్స్. ఓకే, 2/4 అంటే 2 1 2 2. సో హాఫ్ పార్ట్కి షేడ్ చేశారని అర్థం. ఓకే, నెక్స్ట్ భిన్నాల్లో 2 రకాలుగా భిన్నాలని ఏర్పరచవచ్చు. సో ఒక వస్తువుని భాగాలు చేయడం ద్వారా భిన్నాలు ఏర్పరచడం, లేదా వస్తువుల రాశి ఉంటుంది కదా, ఆ రాశిలో కొన్ని వస్తువులను తీసి దాన్ని భిన్నంగా రాయడం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదే ఇచ్చారు. ఇక్కడ టోటల్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, 6 ఫ్లవర్స్ ఉన్నాయి. సో 6 ఫ్లవర్స్ని డినామినేటర్లో, ఇక్కడ కలర్డ్ ఫ్లవర్స్ని న్యూమరేటర్లో వేసేస్తాం. సో 3 1 3 2. సో హాఫ్ ఫ్లవర్స్కి కలర్ వేసారని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టీ కప్స్ 8. సో we take the number of teacups in the denominator. Okay, so how many teacups shaded? 2 teacups. Okay, వీటిని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 4. సో 1/4 పార్ట్కి టోటల్ ఈ కప్స్ అన్ని ఒక పార్ట్ అనుకుంటే, సో అందులో 1/4 పార్ట్కి షేడ్ చేశారని, రంగు వేశారని అర్థం. ఓకే, ఇవి చేయండి అని ఇచ్చారు. కింద ఇచ్చిన పటాల్లో పావు భాగాన్ని గుర్తించి రంగు వేయండి అని ఇచ్చారు. ఒకటి మీకోసం చేయబడింది అని ఇక్కడ ఇచ్చారు. సో ఇది నెక్స్ట్ ఇక్కడ మనం ఒక పావు భాగానికి అంటే సో 4 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఒక భాగానికి ఈ విధంగా షేడ్ చేస్తాం. ఓకే, సో అన్నింట్లోనూ 4 పార్ట్సే ఉంటాయి. ఓకే,
నెక్స్ట్ సగం పావు భాగాలను గుర్తించండి, ఒకటి మీకోసం చేయబడింది అని ఇచ్చారు. సో ఇది సగభాగం. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. సో షేడెడ్ పార్ట్ 1, సో 1/4 అంటే పావు భాగం. ఓకే, నెక్స్ట్ ఇది సగభాగం హాఫ్ పార్ట్. నెక్స్ట్ ఇది 1/4 పార్ట్, ఇది 1/4, 1/2 హాఫ్ పార్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ 4 పార్ట్స్ చేశారు. సో ఇందులో షేడెడ్ పార్ట్స్ 2 పార్ట్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ డినామినేటర్ అండ్ షేడెడ్ పార్ట్స్ ఇన్ న్యూమరేటర్. సో 2 1 2 2 సో 1/2 పార్ట్స్. సో 1/2వ వంతు భాగానికి రంగు వేశారు. ఓకే, నెక్స్ట్ 1/4 పార్ట్, ఇది కూడా అంటే పావు భాగం. ఓకే, నెక్స్ట్ 9.2 భిన్నాలు. కింది చిత్రాన్ని పరిశీలించండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉన్న సర్కిల్స్ అన్ని టోటల్ 5. సో షేడెడ్ సర్కిల్స్ వచ్చేసి 2. సో టోటల్ సర్కిల్ ఇన్ డినామినేటర్, షేడెడ్ సర్కిల్ ఇన్ న్యూమరేటర్. సో 2/5. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. భిన్నం ఈజ్ ఈక్వల్స్ టు లవం బై హారం. ఓకే, ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ బై డినామినేటర్. నెక్స్ట్ కింది పట్టికలోని చిత్రాలను పరిశీలించండి, పట్టికను పూర్తి చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళే అన్ని ఇచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, కొన్ని బాక్సెస్లో ఇక్కడ చూడండి. సో షేడెడ్ ఫ్లవర్స్ 2. సో ఆన్సర్ ఈస్ 2/3. నెక్స్ట్ టోటల్ 8 పార్ట్స్, షేడెడ్ పార్ట్స్ 5. సో 5/8 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ భిన్నము గురించిన అవగాహన అని ఇచ్చారు. సో మొత్తంలో భాగము బై భిన్నము అని ఇచ్చారు. సో భిన్నాల గురించిన అవగాహన కోసం ఇంకొంత ఎక్సర్సైజ్ లాగా ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేడెడ్ బాల్స్ 3. సో టోటల్ బాల్స్ 4. ఓకే, 3/4 అని గుర్తిస్తాం. నెక్స్ట్ ఇక్కడ టోటల్ కార్స్ 4 కార్స్ అండ్ షేడెడ్ కార్స్ 1. ఓకే, నెక్స్ట్ హియర్ duck pictures. So 3 ducks are there. So 2 ducks pictures are shaded. Okay, 2/3 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 figures. In that total 5 figures are shaded. So 5/7. నెక్స్ట్ టోటల్ balloons 5 balloons, shaded balloons 3. So 3/5. Next here cats, total cats 3 and shaded cat picture is 1. Next so total parts equals to 4 and shaded part is 1. So 1/4 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సో పైన రాసిన భిన్నం 3/4 నుంచి ఏం గమనించామంటే చేసిన భాగాలు 4 మరి తీసుకోబడిన భాగాలు 3. అలాగే సో 2/3లో చేసిన భాగాలు 3, తీసుకోబడిన భాగాలు 2. అదే మనం ఇది వరకే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. సో 3/11 భిన్నంలో మొత్తం సమాన భాగాలు. సో టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11 అండ్ టేకెన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ 3/8. సో టోటల్ పార్ట్స్ 8 అండ్ టేకెన్ పార్ట్స్ 3. నెక్స్ట్ డాష్ భిన్నంలో మొత్తం సమాన భాగాలు 8 మరియు తీసుకోబడిన భాగాలు 3. సో హియర్ టోటల్ పార్ట్స్ 8 అండ్ టేకెన్ పార్ట్స్ 3. సో 3/8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2/5 భిన్నంలో మొత్తం సమాన భాగాలు. సో టోటల్ పార్ట్స్ 5 అండ్ తీసుకోబడిన భాగాలు వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ భిన్నాన్ని 2 వేర్వేరు సంఖ్యలుగా చూడకూడదు. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హాఫ్ యాపిల్ ముక్క ఉంది, ఇక్కడ హాఫ్ జామ పండు ఉంది. మరి ఈ 1/2 + 1/2 మొత్తం అనవచ్చా అంటే, సో భిన్నం అనేది ఒక వస్తువు యొక్క లేదా సమూహం యొక్క స్వభావాన్ని తెలియజేయదు. సో అది యాపిలా లేదా జామకాయ అనేది తెలియజేయదు, కానీ వస్తువులో లేదా సమూహంలో పరిగణనలోకి తీసుకున్న భాగాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అంటే ఇది హాఫ్. సో ఈ హాఫ్ అనేది యాపిల్దా లేదా జామ పండుదా అనేది భిన్నం తెలియజేయదు, కేవలం ఎంత భాగం తీసుకున్నారు అనే దాన్ని మాత్రమే ఆ భిన్నం తెలియజేస్తుందని ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ 2/3 అనేదాన్ని ఎలా చదువుతాం అని ఇచ్చారు. సో తెలుగులో అయితే 3/2 వంతులు అని ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5. సో 5/2 వంతులు అని ఈ విధంగా 2/5ని తెలుగులో చదువుతాం. సో ఇంగ్లీష్లో అయితే సాధారణంగా 2/5 పార్ట్ ఈ విధంగా చదువుతాం. అదే తెలుగులో అయితే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా ఒక క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు 3/2 వంతులు నిండింది అంటే దాని యొక్క భిన్నం ఏ విధంగా తెలియజేస్తారు అంటే 2/3 అనేది ఆన్సర్. ఓకే, అదే కాదు ఒక చాక్లెట్లో 10/3 భాగం ఒక పిల్లవాడు తిన్నాడు, మరి మిగిలిన భాగం ఎంత ఉంటుంది అని ఇచ్చారనుకోండి, ఏ విధంగా కనుగొనాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడు 10/3 వంతు తిన్నాడు అంటే ఆ భిన్నం ఎలా ఉంటుంది? 3/10. ఓకే, సో మిగిలిన
చాక్లెట్ ఎంత అని అంటే సో 1 మైనస్ 3/10 అని అంటాం. అంటే ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, 7/10 అనేది ఆన్సర్గా వస్తుంది. అంటే 3/10 భాగం తినేస్తే చాక్లెట్లో 7/10 7/10 భాగం ఉంటుంది ఆ పిల్లవాని దగ్గర. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఇలాంటి వర్డ్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భిన్నం, లవం, హారం పదాలలో భిన్నం చదివే విధానం అని ఇచ్చారు. సో ఇక్కడ హాఫ్ సగభాగాన్ని ఏ విధంగా చదువుతాం, అందులో లవం ఏది, హారం ఏది, చదివే విధానం 1/2 ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ లవం 6, హారం 7. సో దీన్ని ఎలా చదువుతాం, 7లో 6 భాగాలు అంటే మొత్తం 7లో ఎన్ని భాగాలు, 6 భాగాలు. ఓకే, నెక్స్ట్ దాన్నే మనం ఎలా చదువుతామంటే ఇక్కడ చూడండి 6/7 లేదా 7/6వ వంతు అని కూడా అనవచ్చు. ఓకే, గుర్తుంచుకోండి, అలా కూడా ఒక భిన్నాన్ని చెప్పవచ్చు. ఓకే, ఆలోచించండి మరియు చర్చించండి అని ఇచ్చారు. సో పక్క పటంలో రంగు వేసిన భాగాన్ని రాహుల్ 3/5 అని రాశాడు. అతను చెప్పిన జవాబు సరైనదా కాదా వివరించండి అని ఇచ్చారు. సో టోటల్ హౌ మెనీ పార్ట్స్ హియర్, 1 2 3 4 5 6 7 8 పార్ట్స్. సో షేడెడ్ పార్ట్స్ గ్రీన్ కలర్ ఉన్న పార్ట్స్ ఎన్ని, 3 ఉన్నాయి. సో 3/8. సో 3/5 అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ సో యూనిట్ భిన్నాలు అని ఇచ్చారు. సో యూనిట్ భిన్నాలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో మొత్తం ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి, 4. సో అందులో ఒక జంతువుకి రంగు వేశారు అంటే 1/4. సో ఇక్కడ 1/3, 1/7, 1/8 ఈ విధంగా అన్నీ చూస్తే ఏంటి అంటే అన్నింటిలో కూడా లవం ఎంత ఉంది, 1. ఓకే, ఫ్రాక్షన్స్ ద న్యూమరేటర్ ఈజ్ 1. సో లవం 1 కాగల భిన్నాలను యూనిట్ భిన్నాలు అని అంటాం. ఫ్రాక్షన్స్ విత్ న్యూమరేటర్ 1 ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈ కింది కొన్ని యూనిట్ భిన్నాలు ఇవ్వబడ్డాయి, పరిశీలించండి. 2 4 6 9లతో మరికొన్ని యూనిట్ భిన్నాలు రాయండి అని ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రయత్నించండి, మీకు నచ్చిన యూనిట్ భిన్నాలు రాయండి అని ఇచ్చారు. నెక్స్ట్ యూనిట్ భిన్నాలను పోల్చడం. సో భిన్నాలు అనగానే మనకు లవం, హారం. సో న్యూమరేటర్, డినామినేటర్. సో న్యూమరేటర్లో 1 ఉంటే అది యూనిట్ భిన్నం అని అన్నాం కదా. మరి హారం ఎన్ని భాగాలు చేస్తే అంత సంఖ్య డినామినేటర్లో ఉంచేసి భిన్నం రాస్తాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 పార్ట్స్ చేసాం. ఓకే, సో 2 ఒక్క షేడెడ్ పార్ట్ ఉంది. సో చేసిన భాగాల సంఖ్య మాత్రం వేరువేరుగా ఉంది. సో ఇక్కడ చూస్తే 2 పార్ట్స్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేశారు, 3 పార్ట్స్. ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ 5 పార్ట్స్, ఇక్కడ 6 పార్ట్స్. ఓకే, కానీ షేడెడ్ పార్ట్స్ చూస్తే అన్నింటికి మాత్రం 1. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, 1/2, 1/3, 1/4, 1/5 అండ్ 1/6. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ అన్నింటిలోకి ఏ భాగం ఎక్కువగా ఉంది, సో ఇదే కదా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూస్తే దీనికంటే తక్కువ ఇది, దీనికంటే తక్కువ ఇది, దీనికంటే తక్కువ ఇది, దీనికంటే తక్కువ ఇది. సో బై కంపేరింగ్ అబౌవ్ షేడెడ్ పార్ట్స్, సో వీ నో దట్ హియర్ 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3 and 1/3 is greater than 1/4 and 1/4 is greater than 1/5 and 1/5 is greater than 1/6. సో ఇక్కడ ఈ హాఫ్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ 1/3 పార్ట్ కంటే కదా. సో 1/3 పార్ట్ 1/4 పార్ట్ కంటే ఎక్కువ ఉంది. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, 1/2 is greater than 1/3 and 1/3 is greater than 1/4, 1/4 is greater than 1/5, 1/5 greater than 1/6. Okay, the ascending order of these fractions, so like this here, ascending order. So 1/6 is less than 1/5, 1/5 is less than 1/4. So ascending order, we know that. So ascending order ఆరోహణ క్రమం, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసుకుంటూ వెళ్ళడం. సో ఇక్కడ అన్నిటికంటే చిన్న భిన్నం ఏది అంటే తక్కువ పార్ట్ ఉన్నది ఏది, సో 1/6 కదా. సో అదే ఇక్కడ రాశారు చూసారా, 1/6 ఈజ్ లెస్ దాన్ 1/5, 1/4, 1/3, 1/2. ఇది ఆరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు, పెద్ద భిన్నం నుంచి చిన్న భిన్నంకు రాయడమే డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఇందులో 1/2 అనేది పెద్ద భిన్నం కాబట్టి 1/2తో స్టార్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. ఈ 2 భిన్నాలలో ఏది చిన్నది, 1/3 లేక 1/5 అని ఇచ్చారు. సో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, హారంలో ఎక్కువ సంఖ్య ఏది, ఇప్పుడు లవాలు అన్నీ సమానంగా ఉన్నప్పుడు హారంలో ఎక్కువ సంఖ్య ఏది ఉంటే అది చిన్న భిన్నం. ఓకే, హారంలో తక్కువ సంఖ్య ఉంటే అది పెద్ద భిన్నం. సో ఇందులో ఏది పెద్ద భిన్నం అంటే 1/3. సో 1/3 ఈజ్ ద బిగ్గర్ ఫ్రాక్షన్ దెన్ 1/5. సో 1/5 ఈజ్ స్మాలర్. ఓకే, 1/5 ఈజ్ ఏ స్మాలర్ ఫ్రాక్షన్.
ఈ రెండు భిన్నాలలో పెద్ద భిన్నం ఏది అని ఇచ్చారు. 1/12 లేక 1/10 విచ్ ఈజ్ గ్రేటర్ అని ఇచ్చారు. సో మనకి ఇది వరకే చెప్పుకున్నట్టు ఏ భిన్నానికైతే డినామినేటర్ పెద్దగా ఉంటుందో ఆ భిన్నం చిన్న భిన్నం. ఓకే, సో ద 10. సో 10 ఈజ్ స్మాలర్ దెన్ 12. సో 1/10 ఈజ్ గ్రేటర్ దెన్ 1/12. సో 1/10 ఈజ్ ద ఆన్సర్. ఓకే, చిన్న భిన్నంకు 0 చుట్టండి అని ఇచ్చారు. హియర్ సర్కిల్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ 1/7, 1/3, 1/9, 1/2 and 1/6. Here which is smallest denominator? Here 2 is the smallest denominator. So this is the big fraction among these fraction. So 1/9 is the smallest fraction in these fractions. So 1/9. Okay, answer. Next, fourth question. పెద్ద భిన్నాలకు 0 చుట్టండి. So circle the greatest fraction among which is the smallest denominator among these fractions. Here 1/2 is the smallest. Here 2 is the smallest denominator among these fractions. So answer is 1/2. Okay. లవాలు సమానంగా ఉన్నప్పుడు అన్ని భిన్నాల్లో కూడా ఏ భిన్నానికైతే డినామినేటర్ హారం చిన్నగా ఉంటుందో ఆ భిన్నం మిగిలిన అన్ని భిన్నాల కంటే పెద్ద భిన్నం అని అర్థం. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఏవైనా రెండు భిన్నాల్లో లవం సమానంగా ఉంటే హారం చిన్నగా ఉన్న భిన్నం రెండవ భిన్నం కంటే పెద్దది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఏ లవాలు సమానంగా ఉన్నప్పుడు చిన్న హారం ఉన్న భిన్నం పెద్ద భిన్నం అని గుర్తుంచుకోవాలి. ఓకే, ఎక్కువ నంబర్ ఉన్న హారం చిన్న భిన్నం అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇన్ ఎనీ టూ ఫ్రాక్షన్స్ విత్ ద సేమ్ న్యూమరేటర్స్ ద ఫ్రాక్షన్ విత్ స్మాలర్ డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద అదర్ అండ్ వైస్ వర్సా. ఓకే, ఈ కింది భిన్నాలను ఆరోహణ అవరోహణ క్రమాలలో రాయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో మనం ఇదివరకే చెప్పుకున్నట్లు లవాలన్నీ సమానం. హియర్ న్యూమరేటర్స్ ఆర్ is equals to 1, all are equal. Okay, so here which is the smallest denominator? 1/2. So 1/2 is the biggest fraction among these fractions. Okay, so ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాస్తాం? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు. సో ఇన్ దీస్ ఫ్రాక్షన్స్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ డినామినేటర్, that is equals to 15. So 1/15 is the smallest fraction among these fractions. Okay, so we start with 1/15. Okay, next here 9, 1/9. Okay, 1/8. Next 1/6. Next 1/4, 1/3 and 1/2. Okay, మరి డిసెండింగ్ ఆర్డర్. సో దీనికి రివర్స్లో రాస్తాం. అంటే 1/2, 1/3, 1/4, 1/6, 1/8, 1/9, 1/15. ఓకే, వీటన్నిటిలో పెద్ద సంఖ్య ఏది? 1/2. చిన్న సంఖ్య ఏది అంటే చిన్న భిన్నం ఏది? 1/15. ఓకే, నెక్స్ట్ సజాతి భిన్నాలు. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్. మనం లైక్ ఫ్రాక్షన్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ గురించి ఇదివరకే 6th క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపాలెం 4వ తరగతి విద్యార్థులు ప్రాజెక్టులో పొందిన మార్కులు ఈ కింది విధంగా ఉన్నాయని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నింటికీ కూడా హారాలు సమానం. ఇన్ దీస్ ఫ్రాక్షన్ డినామినేటర్స్ ఆర్ సేమ్. ఓకే, న్యూమరేటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో సమాన హారాలు కలిగి ఉన్న భిన్నాలను సజాతి భిన్నాలు అని అంటాం. ఓకే, సో ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ హారం. ఒకే హారం కలిగిన భిన్నాలు అని ఇచ్చారు. సో మనం ఏమైనా రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 1/12, 2/12, 3/12 ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసా అని ఇక్కడ ఒక విషయం ఇచ్చారు. భిన్నాలు మనకు ఏమి తెలియజేస్తాయో తెలుసా? సో ఇక్కడ చూడండి, వారంలోని రోజులు. ఇక్కడ చూడండి, సో వారానికి ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్ ఇన్ ఏ వీక్? 7 days. ఓకే, సో 7 days. ఈ 7 daysలో ప్రతి ఒక్క రోజుని, సో ఫస్ట్ రోజు 1/7, 2/7, 3/7 ఈ విధంగా ఒక్కొక్క రోజుని ఈ విధంగా తెలియజేస్తాయి. ఓకే, నెలలోని రోజుల అంటే ఒక నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 days కదా. సో 1/31 అంటే ఫస్ట్ మనకు 1వ తారీఖు అంటాం కదా. ఆ 1వ తారీఖు అనేది 31 రోజుల్లో ఫస్ట్ రోజు అంటే 1/31. సో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి? 31 daysలో ఒక రోజు ఫస్ట్ రోజుని తీసుకుంటాం.
ఒకటవ తారీఖు అంటే. ఓకే, సంవత్సరంలోని నెలలు. సో నెలలు అన్నారు కాబట్టి నెలలు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి కదా. సో 12 months in a year. సో హియర్ ఫస్ట్ మంత్ 1/12, సెకండ్ మంత్ 2/12, థర్డ్ మంత్ 3/12 ఈ విధంగా తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ కింది భిన్నాలలో సజాతి భిన్నాలకు 0 చుట్టండి. సో సర్కిల్ ద లైక్ ఫ్రాక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో సజాతి భిన్నాలు అంటే ఏంటి? అన్నింటి హారాలు ఒకే నంబర్లో ఉండాలి. సో విచ్ ఆర్ ద సేమ్ డినామినేటర్? సో హియర్ 6 ఈజ్ ద సేమ్ నంబర్ ఫర్ సమ్ ఫ్రాక్షన్స్. హియర్ 2/6, 4/6, 5/6, 3/6. ఓకే, సో విచ్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్? 3/6, 5/6 and 4/6, 2/6. దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ కింది భిన్నాల్లో సజాతి భిన్నాలు కాని వాటిని 0 చుట్టండి అని ఇచ్చారు. సో విచ్ ఆర్ ద డిఫరెంట్ డినామినేటర్స్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్స్? సో హియర్ 4/7, 6/9, 5/8. దీస్ ఫ్రాక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ కింది చిత్రాల ఆధారంగా సజాతి భిన్నాలు రాయండి. ఇక్కడ రంగు వేయబడని భాగానికి భిన్న రూపం అని ఇచ్చారు. సో ఫ్రాక్షన్ ఆఫ్ అన్షేడెడ్ పార్ట్, రంగు వేయబడని భాగానికి భిన్న రూపం. సో ఇక్కడ వేయబడని భాగానికి అని అడిగారు కాబట్టి 3/, సో టోటల్ 5 కదా, 3/5. రంగు వేసిన భాగానికి భిన్న రూపం. సో ఫ్రాక్షన్ ఫర్ షేడెడ్ పార్ట్ హియర్ 2/. సో ఈ షేడెడ్ పార్ట్స్ అనేది న్యూమరేటర్లో తీసుకున్నాం. టోటల్ ఎన్ని పార్ట్స్ చేశారు? 5 పార్ట్స్, అది డినామినేటర్లో. సో 2/5. సో దీస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ బికాస్ డినామినేటర్స్ ఆర్ సేమ్. ఓకే, సో వీటిని లైక్ ఫ్రాక్షన్ అంటున్నాం. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ద ఫ్రాక్షన్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ డినామినేటర్స్. ఓకే, ఏ భిన్నాలకైతే హారాలు వేరువేరుగా ఉంటాయో వాటిని విజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలకైతే హారాలు సమానంగా ఉంటాయి, లవాలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ విజాతి భిన్నాలకు హారాలు డిఫరెంట్గా ఉంటాయి, లవాలు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అలాంటి వాటిని విజాతి భిన్నాలు అంటాం. సో అన్లైక్ ఫ్రాక్షన్ మీన్స్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ రంగు వేయబడిన భాగానికి భిన్న రూపం, రంగు వేసిన భాగానికి భిన్న రూపం. సో ఫ్రాక్షన్ ఫర్ అన్షేడెడ్ పార్ట్, రంగు వేయబడిని అంటే ఈ 2 పార్ట్స్కి రంగు వేయలేదు కాబట్టి 2/3. నెక్స్ట్ రంగు వేసిన భాగానికి అంటే రంగు వేసిన భాగం ఒక భాగం, టోటల్ పార్ట్స్ 3 పార్ట్స్. ఓకే, 2/3, 1/3 is the answer. These 2 fractions are also like fractions. 9.7 సజాతి భిన్నాల కూడికలు మరియు తీసివేతలు అని ఇచ్చారు. సో మనం ఇదివరకే 6th క్లాస్లో 5th క్లాస్లో చూసాం కదా. సో హారాలు సమానమైనప్పుడు భిన్నాలను వాటి యొక్క లవాలను యాడ్ చేయడం ద్వారా వాటి యొక్క కూడికను తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో హారం సమానం కాబట్టి అదే హారం కూడిక అంటే రిజల్ట్లో కూడా ఉంచేసి వాటి యొక్క లవాలను మాత్రమే యాడ్ చేసాం. సో ఇక్కడ రిజల్ట్ వచ్చేసి 7/10. ఓకే, లవాలను యాడ్ చేయడం ద్వారా 7, మరి హారం అదే హారం ఉంచేస్తాం. ఓకే, అదే భిన్నాల యొక్క సంకలనం, అది కూడా సజాతి భిన్నాలు. ఓకే, సో ఇవి చేయండి అని ఇచ్చారు. సో 1/7 + 2/7 = 3/7. ఓకే, ఇక్కడ 2 + 2 అంటే 4/5. డినామినేటర్లో ఏ సంఖ్య ఉంటే అదే సంఖ్య ఉంచేస్తాం. ఓకే, 3 + 4 అంటే 3 + 1 అంటే 4/4. ఓకే, = 1 అవుతుంది ఇది. నెక్స్ట్ 2 + 3 దట్ మీన్స్ 5/6. 4 + 2 6/8. క్యాన్సిలేషన్ చేస్తే 3/4 వస్తుంది. ఓకే, 2తో 5/9 + 3/9 దట్ మీన్స్ 8/9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వ్యవకలనం ఇచ్చారు, సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10/10 - 2/10. సో ఒక కేకుని 10 పార్ట్స్ చేశారు. సో అందులో 2 పార్ట్స్ తీసేస్తే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 8 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో అదే ఇక్కడ వచ్చింది. సో సజాతి భిన్నాల వ్యవకలనంలో ఏం చేస్తాం? లవాలు ఉంటాయి కదా, వాటిని తీసేసి హారం ఏది ఉంటుందో అదే అలాగే ఉంచేస్తాం. సో అదే ఇక్కడ చేశారు. ఓకే, సో 10/10 - 2/10. సో హియర్ డినామినేటర్ ఈజ్ 10. ఓకే, సో న్యూమరేటర్ ఈజ్ 10 - 2 దట్ ఈజ్ = 8. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. సో 7/12 - 5/12. సో దట్ మీన్స్ 7 - 5 దట్ ఈజ్ = 2/12. ఓకే, సో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 6. సో 1/6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9 - 3 6/10. ఓకే, 2 3 2 5. ఓకే, 3/5 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18 - 11 7/20. ఓకే, ఆన్సర్. నెక్స్ట్
ఆలోచించండి, చర్చించండి. 1/2 + 1/2. సో 1 + 1 2. సో 2/2. సో క్యాన్సిలేషన్ చేస్తే 1. సో ఇక్కడ హాఫ్ పార్ట్స్. సో 2 హాఫ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్, అంటే ఒక భాగానికి, మొత్తం భాగానికి సమానం. 2 సగాల్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒక భాగాన్ని తెలియజేస్తుంది, మొత్తం భాగాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3/4 పార్ట్ అంటే ఎంత? ముప్పావు భాగం అనే కదా. సో 1/4 అంటే పావు భాగం. సో క్వార్టర్ పార్ట్స్. సో ఇక్కడ 3/4 + 1/4, ఓ ముప్పావు భాగం పావు భాగం కలిపితే ఎంత? 1 కదా. సో మనం దీన్ని యాడ్ చేయకుండానే తెలుసుకొనేయచ్చు. లేదా ఇలా 4/4 అంటే 3 + 1 అంటే 4 కదా. సో 4/4 అంటే క్యాన్సిలేషన్ చేస్తే మనకు 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సగంలో నుంచి సగం తీసేస్తే ఇంకేముంటుంది? 0. అంటే 1 - 1 అంటే 0. 0/2 అంటే 0. ఓకే, 0/anything ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఎక్సర్సైజ్ 9.1. ఈ కింది భిన్నాలను కలిపినట్లయితే ఒకే జవాబు వస్తుంది. వృత్తాలలోని ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. సో మనం ఎన్నింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. సో న్యూమరేటర్లో అన్ని కలిపితే 4 రావాలి, డినామినేటర్లో 4 ఉండాలి. ఓకే, సో 1/4. ఓకే, 1/4, 1/4, 1/4. సో ఈ 4 ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 4/4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ హియర్ అన్నింట్లో కూడా ఏది వస్తుంది? 1/5. నెక్స్ట్ దీంట్లో అన్నింట్లో 1/6, ఇందులో 1/7, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అన్నింటిలోనూ 1/7, 1/7 యాడ్ చేస్తే చివరికి 7/7 వస్తుంది. సో 7/7 క్యాన్సిలేషన్ చేస్తే 1. ఇక్కడ 6/6 వస్తుంది, క్యాన్సిలేషన్ చేస్తే 1. ఇక్కడ 5/5 వస్తుంది, క్యాన్సిలేషన్ చేస్తే 1. ఓకే, నెక్స్ట్ ఈ కింది కూడికలను చేయండి, ఒక లెక్క మీకోసం చేయబడింది అని ఇచ్చారు. సో యాడ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో 1/4 + 2/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. ఓకే, హియర్ shaded part, that is 1. So 1/whole parts, 4 parts. Okay, next here also 1 part is shaded part. So total parts 4. Okay, so 1/4 + 1/4 that is 2/4. Okay, that is equals to 1/2. ఓకే, సో ఇక్కడ 2 పార్ట్స్కి షేడ్ చేశారు, మొత్తం 4 పార్ట్స్లో అని అర్థం. సో 2 పార్ట్స్కి షేడ్ చేయాలి. ఓకే, సో సగ భాగం అవుతుంది కదా అప్పుడు. సో దాన్ని 1/2 అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ పార్ట్స్ 3 పార్ట్స్. సో షేడెడ్ పార్ట్ 1. హియర్ టోటల్ పార్ట్స్ 3 పార్ట్స్, షేడెడ్ పార్ట్స్ 2 పార్ట్స్. సో 1/3 + 2/3 3/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అన్నింటికి, అన్ని పార్ట్స్కి షేడ్ చేసేస్తాం, అంటే మొత్తం ఆ పటాన్నంతా కలర్ చేసేద్దాం. కలర్ చేసేస్తే అదే ఆన్సర్. సో 1 పార్ట్, హోల్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ పార్ట్స్? టోటల్ పార్ట్స్ 4 పార్ట్స్ అండ్ షేడెడ్ పార్ట్స్ 2. హియర్ 1 పార్ట్ ఈజ్ షేడెడ్ అండ్ రిమైనింగ్ టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో 2/4 + 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 3/4. సో 3 పార్ట్స్కి షేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ పార్ట్స్ 4 పార్ట్స్ అండ్ షేడెడ్ పార్ట్స్ 2 పార్ట్స్. హియర్ ఆల్సో 2 పార్ట్స్ ఆర్ 2/4 + 2/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/4. అంటే 4 పార్ట్స్లో అన్నింటికి కూడా షేర్ చేయాలని అర్థం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 హోల్ పార్ట్ అని అర్థం. కూడండి అని ఇచ్చారు. యాడ్ ద ఫాలోయింగ్ 2/7 + 1/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/7. ఓకే, నెక్స్ట్ 5 + 4 9/11. ఓకే, నెక్స్ట్ 2 + 1 + 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8/13. ఫోర్త్ క్వశ్చన్, విలువ కనుక్కోండి అని ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ 1/3 + 5/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6/3. ఓకే, సో క్యాన్సిలేషన్ చేస్తే 2/1 దట్ మీన్స్ 2. ఓకే, నెక్స్ట్ ఈ కింది తీసివేతలు చేయండి. సబ్స్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో 7 - 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/12. సో క్యాన్సిలేషన్ చేస్తే 1/6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ 4/9. ఓకే, నెక్స్ట్ 1/19. ఓకే, 8 - 7 అంటే 1/19. ఓకే, కనుక్కోండి అని ఇచ్చారు, ఫైండ్ అని. సో 4/5 - 1/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5. ఓకే, నెక్స్ట్ సజాతి భిన్నాలను పోల్చడం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, ఇక్కడ షేడెడ్ పార్ట్ 1 పార్ట్ అండ్ హోల్ పార్ట్స్ టోటల్ 4 పార్ట్స్. ఓకే, సో 1/4. నెక్స్ట్ షేడెడ్ పార్ట్ 2 పార్ట్స్ అండ్ హోల్ పార్ట్స్ టోటల్ పార్ట్స్ 2/4. ఓకే, నెక్స్ట్ 3/4. సో పై భిన్నాలను చూసినప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో 1/4 ఈజ్ లెస్ దెన్ 2/4, 2/4 ఈజ్ లెస్ దెన్ 3/4. సో హియర్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 3/4. సో లవాలు అనేవి, లవంలో ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద భిన్నం. ఓకే, సో అదే మనం గుర్తుంచుకోవాలి. సో హారాలు సమానంగా ఉన్నప్పుడు లవంలో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో అదే పెద్ద భిన్నం. 1/4 ఈజ్ స్మాలర్ దెన్ అదర్ ఫ్రాక్షన్స్. ఓకే, సో హియర్ 3/4 ఈజ్ గ్రేటర్ దెన్ 2/4 ఈజ్ గ్రేటర్
దెన్ 1/4. ఓకే, సో అదే అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ అదే పొడవున్న 4 అట్ట ముక్కలను తీసుకొని ఈ విధంగా 5 భాగాలు చేస్తే, సో ఇది వరకు చూసిందే ఇప్పుడు కూడా ఇచ్చారు. సో 1/5, 2/5, 3/5, 4/5. సో ఇందులో పెద్ద భిన్నం ఏదిగా కనిపిస్తోంది? 4/5 అంటే సో ఈ భిన్నం. ఓకే, సో చిన్న భిన్నం 1/5. సో లవాలు అనేవి వేరువేరుగా ఉన్నాయి, హారాలు మాత్రం సమానంగా ఉన్నాయి. సో వేటికైతే లవం పెద్ద సంఖ్య ఉంటుందో ఆ భిన్నం పెద్ద భిన్నం. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. సో పైన భిన్నాలను పరిశీలించగా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకే హారాలు కలిగిన భిన్నాలను తీసుకున్నట్లయితే లవం చిన్నది అయితే ఆ భిన్నం చిన్న భిన్నం, లేదా లవం పెద్దగా ఉంటే ఆ భిన్నం పెద్ద భిన్నం అని అర్థం. సో వాటి ఆధారంగా ఆరోహణ అవరోహణ క్రమాలను రాయవచ్చు. ఇఫ్ two fractions have same denominator, so the numerators are different. So in that fraction with smaller numerator is smaller than the other. Okay, next ప్రయత్నించండి అని ఇచ్చారు. ఈ రెండు భిన్నాలలో పెద్ద భిన్నం ఏది? విచ్ ఈస్ ద గ్రేటర్? సో 3/7 or 5/7. Here denominators are same 7. So numerator 5 is bigger than 3. So 5/7. Okay. నెక్స్ట్ చిన్న భిన్నం ఏది? స్మాలెస్ట్ ఫ్రాక్షన్. హియర్ డినామినేటర్ 6 అండ్ న్యూమరేటర్ 2. సో ఏ సంఖ్య అయితే తక్కువగా ఉంటుందో లవంలో ఆ భిన్నం చిన్న భిన్నం అని అర్థం. సో భిన్నాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. సో అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్. సో వీ రైట్ ఫ్రమ్ బిగ్ ఫ్రాక్షన్ టు స్మాల్ ఫ్రాక్షన్. దట్ మీన్స్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్స్. సో హియర్ 5/9. ఓకే, sorry 7/9. So 7 is bigger than 5. So 7/9 comma 5/9, 3/9, 2/9 and 1/9. Okay, నెక్స్ట్ భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. సో ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్. సో ఫ్రమ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ టు స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. సో ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్. సో వీ వాంట్ టు రైట్ from smallest fraction to biggest fraction. That means 3/12 is the smallest among these fractions. 3/12, 5/12 and 7/12, 9/12, 11/12. Okay, so this is the ascending order. Okay, next exercise 9.2. సరైన గుర్తును పెట్టెలో ఉంచండి అని ఇచ్చారు. సో write the correct symbol greater than or less than in the given boxes. So here 2/8, 4/8. So 4 is bigger than 2. So 2/8 is less than 4/8. Here next 3/10. So 3 is smaller than 8. So 3/10 is less than 8/10. Okay. Next here 5/7, 6/7. 6 is greater than 5. So 5/7 is less than 6/7. Next, which is the smaller number between 23 and 21? Here 21 is smaller than 23. So 23/25 is greater than 21/25. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చిన్న భిన్నానికి 0 చుట్టండి అని ఇచ్చారు. సో అమాంగ్ దీస్ ఫ్రాక్షన్ విచ్ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దెన్ అదర్? సో హియర్ 1/8 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్. సో 1/8 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, హియర్ 3/12. ఓకే, నెక్స్ట్ పెద్ద భిన్నానికి 0 చుట్టండి, సర్కిల్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. సో ఇచ్చారు. సో ఇక్కడ 5/5 అనేది పెద్ద భిన్నం మిగిలిన భిన్నాల కంటే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూమరేటర్ అమాంగ్ దీస్ న్యూమరేటర్స్? సో 20 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ దెన్ అదర్స్. సో 20/21 ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ దీస్ ఫ్రాక్షన్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, కింద ఇచ్చిన భిన్నాలకు రంగులు వేయండి, సరైన గుర్తులు ఉపయోగించి పోల్చండి అని ఇచ్చారు. సో షేడ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ యాజ్ పర్ ద గివెన్ ఫ్రాక్షన్ అండ్ దెన్ కంపేర్. సో 2/6 మీన్స్ 2 వృత్తాలకు రంగులు వేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 కాబట్టి 5 వృత్తాలకి రంగులు వేస్తాం. ఓకే, సో హియర్ 5/6 ఈజ్ గ్రేటర్ దెన్ 2/6. ఓకే, నెక్స్ట్ 4/8. సో 4/8 ఈజ్ లెస్ దెన్ 6/8. సో ఇక్కడ వెయిట్కి షేడ్ చేయాలి అంటే సో ఇక్కడ 4 బాక్సెస్కి. ఓకే, న్యూమరేటర్ ఈజ్ 4 కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 బాక్సెస్కి. ఓకే, నెక్స్ట్ కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చారు, అసెండింగ్ ఆర్డర్. సో హియర్ ascending order. So we know that ascending order means we want to write from
smallest fraction to biggest fraction. So here which is the smallest fraction among these fractions? So 1 by 9 is the smallest, and then 2 by 9 and 4 by 9, 5 by 9, 7 by 9. So this is the ascending order. Next second question. So which is the smallest numerator? So 1 by 7. So 1 by 7, 2 by 7, 3 by 7, 4 by 7 and 5 by 7. Okay. సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకే. నెక్స్ట్ కింది భిన్నాలకు అవరోహణ క్రమం రాయండి అని ఇచ్చారు. సో డిసెండింగ్ ఆర్డర్. దట్ మీన్స్ వీ వాంట్ టు రైట్ ఫ్రమ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ టు స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే. సో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూమరేటర్ ఇన్ అమాంగ్ దీస్ న్యూమరేటర్స్? సో 21 ఈజ్ బిగ్గెస్ట్ దెన్ అదర్స్. సో 21 by 27 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ 15 by 27, 14 by 27, 4 by 27 and 2 by 27. Okay, this is the answer. Next question. So here which is the biggest fraction among these fractions? So here 6 by 7 is biggest. Okay, so 6 by 7. Next 5 by 7, 4 by 7, 3 by 7, 2 by 7, 1 by 7. So this is the descending order. Okay. నెక్స్ట్ భిన్నాలను నిత్య జీవితానికి అన్వయించడం అని ఇచ్చారు. సో ఒక పిజ్జాను 2 లేదా 3 పంచుకోవడం, 4 పండ్లతో జ్యూస్ చేసి 5గురికి పంచడం, ఈ విధంగా ఫ్రాక్షన్స్ని మనం నిత్య జీవితానికి అన్వయించుకోవచ్చు. సో ఇక్కడ అదే ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది హోల్ పార్ట్. సో దీంట్లో మనం ఎన్ని పార్ట్స్ చేసాం? 3 పార్ట్స్. అందులో ప్రతి ఒక్క భాగానికి మనం ఏమని పేరు పెడతాం? 1/3. అంటే టోటల్ చేసిన పార్ట్స్ 3 పార్ట్స్ అండ్ ఒక్కొక్క పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1/3 అనేది ప్రతి ఒక్క పార్ట్ యొక్క పేరు. ఓకే. సో ఇక్కడ 4 పార్ట్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్క పార్ట్ని 1/4 పార్ట్ అని అంటాం. ఓకే. సో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. సో 1/3, 3 పార్ట్స్ చేశారు కాబట్టి. ఇక్కడ 4 పార్ట్స్ చేశారు కాబట్టి 1/4. ఇక్కడ 2 పార్ట్స్ చేశారు కాబట్టి 1/2. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.3. ఫస్ట్ క్వశ్చన్. ఆర్య ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7 లీటర్స్ యాపిల్ జ్యూస్ని 2/7 లీటర్ ఆరెంజ్ జ్యూస్ని కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉంది? ఆర్య యాడ్స్ 4/7 లీటర్స్ ఆఫ్ యాపిల్ జ్యూస్ టు 2/7 లీటర్స్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ టు మేక్ ఏ ఫ్రూట్ పంచ్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఫ్రూట్ పంచ్ డస్ హీ హ్యావ్ నౌ? సో హియర్ 4/7 ప్లస్ 2/7. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? 6/7 లీటర్స్. ఓకే. ఆన్సర్ ఈజ్ 6/7. ఓకే. 5/9 యూనిట్లు పొడవు కలిగిన రిబ్బన్ నుండి 2/9 యూనిట్ల పొడవు గల రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉంటుంది? ఏ పీస్ ఆఫ్ రిబ్బన్ సో 2/9 వాస్ కట్ ఫ్రమ్ ఏ రిబ్బన్ ఆఫ్ లెంత్ 5/9 యూనిట్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రిబ్బన్? సో హియర్ 5/9 minus 2/9. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/9. సో ద రిమైనింగ్ ribbon length is 3/9. okay, that means cancellation చేస్తే 1/3. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంతే సైజు గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జాను తిన్నాడు? ఇఫ్ కిషోర్ ate 9/4 part of pizza and Adi ate 6/10 of another pizza of same size, then how much more pizza did Kishore eat than Adi? సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 9/10 minus 6/10. ఓకే. సో ఆన్సర్ ఇస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఒక స్కూటర్ ట్యాంకులో 2/3 లీటర్లు పెట్రోల్ ఉంది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి పెట్రోల్ ట్యాంక్ చూడగా సో 1/3 లీటర్స్ పెట్రోల్ ఉన్నది. అయితే ప్రసాద్ ఎన్ని లీటర్ల పెట్రోల్ ఉపయోగించాడు అంటే? సో మొత్తం టోటల్ పెట్రోల్ నుంచి 1/3 లీటర్స్ తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3. ఓకే. సో 2 - 1 అంటే 1, 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేస్తాం. ఓకే. సో 1/3 లీటర్స్ పెట్రోల్ హీ యూజ్ ఫర్ రైడింగ్ అరౌండ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. జమాల్ తన స్కూలుకు వెళ్ళే దూరంలో 1/5వ వంతు నడిచాక లెక్కల పుస్తకం మర్చిపోయాను అనే విషయం గుర్తొచ్చి ఇంటికి వెళ్ళి పుస్తకం తిరిగి తీసుకొని మరలా స్కూల్కి వెళ్ళాడు. అయితే అతను ఎంత ఎక్కువ దూరం నడిచాడు అని ఇచ్చారు. సో కిషోర్ కవర్డ్ 1/5 ఆఫ్ ద జర్నీ టు స్కూల్ అండ్ సడన్లీ హీ రియలైజ్ దట్ హీ హ్యాడ్ ఫర్గాటెన్ టు బ్రింగ్ హిస్ మ్యాథ్స్ బుక్. సో హీ వాక్డ్ బ్యాక్ అండ్ రిటర్న్డ్ టు స్కూల్ ఇన్ టైమ్. What is the extra distance he walked than usual? So
సో 1/5వ వంతు భాగం నడిచేశాడు ఆల్రెడీ, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సో ముందుకు వెళ్ళి మరి వెనక్కి వెళ్ళాడు అంటే సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 5 parts. ఓకే, దట్ మీన్స్ 5 parts, 5/5. ఓకే, సో అతను 1/5వ భాగం వరకు వచ్చాడు, మళ్ళీ మ్యాథ్స్ బుక్ మర్చిపోయానని తిరిగి ఆ 1/5వ భాగాన్ని తిరిగి నడిచాడు. సో ఈ నడిచిన భాగం మళ్ళీ వెనక్కి వెళ్ళిన భాగాన్ని టోటల్ యాడ్ చేస్తే సో 1/5. సో 1/5 ప్లస్ 1/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/5. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఎక్కువ నడిచాడు అంటే 2/5వ భాగం ఎక్కువ నడిచాడు, 2/5వ భాగం దూరాన్ని ఎక్కువ నడిచాడు అతను. కిషోర్ కవర్డ్ ద డిస్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/5 అండ్ హీ విల్ రిటర్న్ సేమ్ డిస్టెన్స్. ఓకే, సో 1/5 part ప్లస్ 1/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/5. సో ఎక్స్ట్రా డిస్టెన్స్ హీ వాక్డ్ దెన్ యూజువల్ ఈజ్ 2/5 part. ఓకే, నెక్స్ట్ ప్రయోగ కృత్యం ఇచ్చారు. సో ఈ విధంగా అట్ట ముక్కలు తీసుకొని సగ భాగం మరి 1/3వ భాగం అంటే టోటల్ పార్ట్ని 3 partsగా చేసి మళ్ళీ కలిపితే మనకు హోల్ పార్ట్ వస్తుంది. సో ఇక్కడ సేమ్ 4 parts చేశారు, మళ్ళీ కలిపితే మొత్తం భాగం వస్తుంది. ఖాళీలను పూరించండి మరియు త్రిభుజాకారంలో ఎటువైపు కూడిన ఒకే సమాధానం రావాలి అని ఇచ్చారు. సో ఎటువైపు కూడిన ఒకే సమాధానం రావాలి అంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ టోటల్ ఇవి ఎంత ఉన్నాయో చూడాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ యాడ్ చేయాలి. సో 1 + 9 + 1 సో 11/15 ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడేమో సో 2 + 1 + 1 అంటే 4/15 ఉంది. సో ఇక్కడ 1/15 ఉంచితే సో ఆల్రెడీ ఇక్కడ 1/15 ఉంది కాబట్టి అది కాకుండా మనం 2/15ని యాడ్ చేద్దాం. సో అప్పుడు ఎంత అవుతుంది? 13/15. ఓకే, సో ఇక్కడ 2/15ని ఉంచుదాం. సో టోటల్ ఎంత రావాలి? 13/15 రావాలి. ఇక్కడ కూడా టోటల్ యాడ్ చేస్తే 13/15 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. సో ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు 13/15 వస్తుంది? సో 9 యాడ్ చేయాలి. సో 9/15 అనేది ఇక్కడ ఉంచేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 3 బాక్సెస్లో ఏం ఉంచాలి? సో ఇక్కడ ఆల్రెడీ 1/15 ఉంది, 1/15 ఉంది. సో 1/15 ఆ రెండింటిని యాడ్ చేస్తే 2/15. మరి ఇంకా ఎంత డిఫరెన్స్ ఉంది? 13కి అంటే టోటల్ యాడ్ చేస్తే 13 రావాలి కదా. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇప్పుడు 13 రావాలంటే ఇంకా ఎంత యాడ్ చేయాలి? 11/15 ఇంత పార్ట్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఏవైనా ఫ్రాక్షన్స్ ఉంచవచ్చు. 2/15, 4/15, 5/15. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది కదా. సో ఈ విధంగా 11 వచ్చే విధంగా ఈ లవాల్లో ఏ సంఖ్యనైనా ఉంచి మూడింటిలో రాసి ఈ విధంగా టోటల్ 13 వచ్చేలాగా చేయొచ్చు. సో ఇప్పుడు అన్నింటినీ అరేంజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎటు నుంచి యాడ్ చేసినా మనకు ఏమొస్తుంది? 13/15 వస్తుంది. సో ఈ విధంగా ఏ ఫ్రాక్షన్స్ ఉంచినప్పటికీ కూడా మనకు సేమ్ ఎటువైపు నుంచి యాడ్ చేసినా ఒకే సంఖ్య రావాలి. ఓకే, సో ఈ నెంబర్సే రావాలని లేదు ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఫ్రాక్షన్స్ ఉంచవచ్చు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 9/10 కదా. సో ఇక్కడ టోటల్ యాడ్ చేసినా కూడా 9/10 వస్తుంది. సో మరి ఇక్కడ కూడా ఎంత రావాలి? 9/10 రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 3, 2 ఉంది అంటే ఎంత? టోటల్ 5/10 ఉంది. సో 9/10లో నుంచి 5/10 తీసేస్తే మనకి ఇక్కడ ఏం ఉంచాలో తెలుస్తుంది. అంటే సో 9 - 5 అంటే 4. సో 4/10 అనేది ఉంచితే మనకు ఇక్కడ కూడా 9/10 వస్తుంది. ఓకే, ఆన్సర్ ఈజ్ 4/10. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చారు. సో సగం కేకు చేసి తింటే పూర్తి కేకులాగా రుచిగా ఉంటుంది. అయితే ఒక 10 రూపాయల నోటును సగం చేసినట్లయితే అది మనకు ఉపయోగపడదు. ఈ విధంగా ఏదైనా వస్తువును సగం చేసినట్లయితే ఉపయోగపడేవి, మరి సగం చేసినట్లయితే ఉపయోగపడని వస్తువుల జాబితా రాయండి అని ఇచ్చారు. నెక్స్ట్ చాప్టర్ 10 కొలతలు, మెజర్మెంట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.